పొందగోరేదన్ యేసు ప్రియ రక్షక. నీవు చూపు ప్రేమను గాంచితి నన్ను చేర్చు నీ దారి. నన్ను చేర్చు 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 రక్షక. నీవు పడ్డ సిల్వకు నన్ను చేర్చు 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 రక్షక. గాయపడ్డ ప్రక్కకు నన్ను ప్రతిష్ఠాపరచు మీ నాదం నీదు కృపవలనే. నాదు నాత్మని నిరీక్షించు నీ చిత్తంబు నాదగు. నన్ను చేర్చు 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 రక్షక. నీవు పడ్డ సిల్వకు నన్ను చేర్చు 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 రక్షక. గాయపడ్డ ప్రక్కకు నీదు సన్నిధిలోని కానుండ నింత తుసినాకకు. స్నేహితునిగా మాట్లాడిదన్ సర్వశక్త ప్రభుతో. నన్ను చేర్చు 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 రక్షక. నీవు పడ్డ సిల్వకు నన్ను చేర్చు 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 రక్షక. గాయపడ్డ ప్రక్కకు నీరు దివ్య ప్రేమాతిశయము ఇహ బుద్ధి కందదు. పరమందు నాదాని శ్రేష్ఠత నేననుభవించేదా. నన్ను చేర్చు 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 రక్షక. నీవు పడ్డ సిల్వకు నన్ను చేర్చు 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 రక్షక. గాయపడ్డ ప్రక్కకు. మన తండ్రి నా దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి.
ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, మన ప్రభుని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా ఈ సాయంకాల శుభాలు తెలియజేస్తూ, మన ప్రభుని శ్రమానుభవ మండలకాల ధ్యాన ఆరాధనకు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నా. ఆయన ఉచితమైనటువంటి కృపల్లో ఇది విశ్వాసయుతమైనటువంటి మన యొక్క జీవితము, ప్రయాణము దేవునికి ఎంతగానో ఇష్టపూర్వకంగా నడిపించబడుతుంది. మనం చేసేటువంటి ఈ జీవిత ప్రయాణము మండల కాలంలో దైవ దృష్టికి అనుకూలమైనటువంటి బ్రతుకును బ్రతకటానికి ఇష్టపడుతుంటున్నాం. అందుకే మన ప్రభుని శ్రమానుభవ ధ్యానాలు అనగానే ఒక మంచి సిద్ధపాటును కలిగి ఉంటాం, తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉంటాం, ప్రార్థించేటువంటి వ్యక్తులుగా నడిపించబడుతూ ఉంటాం, ఒక క్రమాన్ని అలవాటు చేసుకుని మనం నడిపించబడుతుంటాం. ఈ క్రమమైనటువంటి జీవితము దేనిని మనల్ని ప్రేరేపింపజేస్తుంది, ఏది మన ఉద్దేశాన్ని వెల్లడి చేస్తుందని అంటే, మా ప్రభువు మా కోసము సిలువలో పరిపూర్ణమైనటువంటి త్యాగాన్ని చేశాడు. ఆ త్యాగ అనుభవము తిరిగి ఆయన సజీవుడిగా లేపబడ్డాడు. ఆ త్యాగ అనుభవము దేనికోసము స్మరిస్తుందని అంటే, నా పాపముల నిమిత్తమై నా కోసమై ఆయన సిలువలో అపారమైనటువంటి త్యాగాన్ని ఆయన చేశాడు. ఈ త్యాగ ఫలితాన్ని ఈనాడు విశ్వసించినటువంటి విశ్వాస సమూహంగా ఉన్నటువంటి అందరము అనుభవించాలి. ఈ త్యాగ ఫలిత అనుభవము ఏ ఒక్కరికో లేకపోతే ఓ ఇద్దరికో ఎన్నిక చేయబడలేదు. ప్రతి ఒక్కరికి కూడా, నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే రక్షణ భాగ్యాన్ని అందిస్తుంటున్నాడు. నమ్మకము కొన్నిసార్లు మనం మనుషుల మీద పెట్టుకుంటాం. మనుషుల మీద పెట్టుకునేటువంటి నమ్మకము మనలను ఒమ్ము చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మోసభరితమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుంది. మన దేవుని యందు నమ్మకాన్ని కలిగి విశ్వాసయుతంగా నడిపించబడుతూ ఉంటే, ఈ విశ్వాసయుతమైనటువంటి జీవితం ఏం చేస్తుందంటే నిత్య జీవానికి దారితీయడం ప్రారంభమవుతుంటుంది. కొన్నిసార్లు మనుషుల మీద పెట్టుకునేటువంటి నమ్మకం ఏం చేస్తుందంటే మోసాన్ని తీసుకొచ్చినప్పుడు, మానసిక సంబంధితమైన క్షోభకు గురైనప్పుడు మనుషులు తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవటము ప్రారంభమైంది. ఈ క్రీస్తు ప్రభుల వారు చేసేటువంటి ఈ త్యాగము, ఈ త్యాగ అనుభవము, ఈ సిద్ధపాటు కలిగి ఆయనను ఆరాధించడానికి, ఆయన ఆలయానికి నడిపించబడేటువంటి ప్రణాళిక ఈ మానవ జీవితము అర్ధాంతరంగా ముగించటానికంటే కాదు. దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకును బ్రతుకుతూ భూమి మీద మానవుడు జీవించి ఉండగానే నిత్య జీవాన్ని సంపాదించుకోవటం. ఈ నిత్య జీవాన్ని మనం ఎలా సంపాదించుకోగలుగుతుంటాం? ఆయన యందు నమ్మకం ఉంచి, ఆ రక్షణ భాగ్యాన్ని మనం అంగీకరించి, బాప్తిసము తీసుకుని మారు మనసు కలిగినటువంటి అనుభవంతో ఆయన సన్నిధానంలోనికి మనం నడిపించబడినప్పుడు. సో పాల్గొనేటువంటి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి వాడు కూడా ఈ రక్షణ భాగ్యాన్ని పొందుకోవడానికి యోగ్యుడే అనేటువంటి చిత్తాన్ని గుర్తించగలుగుతుండాలి. ఏ భేదమును లేదు. ఈ భేదము లేనటువంటి ఈ సంస్కారయుతమైనటువంటి జీవితాన్ని దేవుడు విశ్వాసులుగా ఉన్నటువంటి మనకు ఆయన నేర్పిస్తుంటున్నాడు. ఏంటి అనంటే, ఇదిగో ఈ జీవాహారము, ఈ జీవాహారము. భౌతికంగా మనుషులు మనం ఆహారాన్ని తీసుకుంటాం. మనం తీసుకునేటువంటి ఆహారము మన శరీర పోషణ కోసమే. మనం ఎంత శరీర పోషణను మనము కలిగి ఉంటున్నా, మనకి ఇవ్వబడినటువంటి ఆయుష్కాల దినాలు భూమి మీద మనం బ్రతుకుతూ ఉంటాం. కొన్ని దినాలు మనకు నిట్టూర్పులతోనూ శ్రమలతోనూ బాధలతోనూ మనం వెంబడిస్తుంటాం.
మనం తీసుకునేటువంటి ఆహారము ఇది జీవము లేనటువంటిది. ప్రతిదీ తీసుకున్నటువంటి ఆహారము జీవము లేనటువంటి ఆహారాన్ని మాత్రమే మనం భుజిస్తూ బ్రతికి ఉన్నటువంటి మనము మన శరీర సంబంధితమైనటువంటి పోషణను మనం కలిగి ఉంటున్నాం. ఈ శరీర సంబంధితమైనటువంటి పోషణతోనే మానవుడు బ్రతుకుతూ ఉండటానిక ఆయన మనలను సృజించింది, త్యాగం చేసింది, ఈ అనుభవంలో నడిపించబడింది అంటే కాదు. ఈ మానవుడు జీవము లేనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ జీవాధిపతి అయినటువంటి దేవుని సమీపించాలి అని అంటే ఈనాడు మనుషుడు ఏం చేయగలుగుతూ ఉండాలి అంటే ఈ జీవ సంబంధితమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఈ జీవ సంబంధితమైనటువంటి ఆహారము ఇది జీవింపచేసేటువంటి శక్తి కలిగినటువంటి ఆహారం. ఈ జీవ సంబంధితమైనటువంటి ఆహారము ఇది ఆత్మను, దేహమును మనుష్యుడు యథార్థమైనటువంటి స్థితిలో జీవించటానికి, యథార్థ క్రియలతో బ్రతకటానికి, ఈ ఆత్మ అనేటువంటిది నిత్య జీవం పొందుకోవడానికి సంసిద్ధపాటు కలిగజేసేటువంటిదిగా ఉంటుంది. అదే క్రీస్తు ప్రభుల వారు శిలువ మరణానికి సంసిద్ధపాటు కలిగి ఉంటున్నప్పుడు మనుష్యుడు భూమి మీద జీవించేటువంటి కాలం రొట్టె ముక్కతో బ్రతుకుతూ ఉంటే, ఆ రొట్టె ముక్కతో మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన చేసేటువంటి ఆ నిత్య జీవ అనుభవాన్ని ఆయన మనుష్యుడికి ఒక వాగ్దాన సంబంధితమైనటువంటి స్థితిగా ఆయన అనుగ్రహింపచేయడం ప్రారంభమవుతుంటుంది. ఆ వాగ్దాన సంబంధమైనటువంటి ప్రణాళికను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, ఇది మీరు తీసుకొనడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఈ పస్కాను మనం చూస్తున్నాం. పస్కా విందుకు సంసిద్ధపాటు కలిగినటువంటి వారి జీవితాల్లో దేవుడు నూతనయుతమైనటువంటి కార్యాచరణ అనేటువంటి దాన్ని జరిగించడం ప్రారంభం చేసింది. యెరూషలేము జనులందరూ కూడా పస్కా పండుగను ఆచరించడానికి సిద్ధపాటు కలిగినారు. ఈ పస్కా అనుభవము ఐగుప్తులో నుంచి దేవుడు వారిని ఎలాగ విమోచించాడో, ఎలాగ విమోచనయుతమైన కార్యాలతో తన శక్తిని చూపించాడో, తన ప్రజల పట్ల దేవుడు ఏమై ఉన్నాడో ఆ పరిపూర్ణమైనటువంటి కార్యాచరణ యావత్తును కూడా జ్ఞాపకం తెచ్చుకుంటూ జరిగించబడేటువంటిది పస్కా. పాస్ ఓవర్, సాగిపోవటం, ముందుకు సాగిపోవటం. గతించిన పాత అనుభవాలలో నుంచి దేవుడు తోడుగా ఉండేటువంటి జీవిత అనుభవంలోనికి తన ప్రజలను నడిపిస్తుంటున్నాడు. ఈ పస్కాయుతమైనటువంటి దాంట్లో ఒక రొట్టెను మాత్రమే వారు స్వీకరిస్తుంటారు. అయితే ఇక్కడ పస్కాను ప్రభుల వారు ప్రభు భోజనముగా దీనిని మారుస్తుంటున్నారు. పస్కాను ప్రభుల వారు ప్రభు భోజనముగా మారుస్తున్నారు. ఈ పస్కాను ప్రభుల వారు ప్రభు భోజనాస్కారంగా, ప్రభు భోజన సంస్కారంగా ఆయన మనకు అనుగ్రహిస్తుంటున్నాడు అని అంటే, ఆయన మన కోసము బాధలు అనుభవించాడు, ఆయన శ్రమలు అనుభవించాడు. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం తెచ్చుకుందాం. ఆయన మన కోసము బాధలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు. ఆయన భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన సర్వశక్తిమంతుడై ఈ భూమి మీద ఆయన నడియాడటం ప్రారంభించాడు. ఆయన నడిచేటువంటి ప్రతి నడకలో కూడా ఒక వ్యక్తికి స్వస్థతనిచ్చాడు. దెయ్యము పట్టినటువంటి వారికి దెయ్యాలు విడిపించాడు. మనుషుడు ఏ ఏ అనుభవాలతో నింపబడ్డాడో, ఏ ఏ బలహీనతో నింపబడ్డాడో ఆ బలహీనతలన్నిటినీ కూడా ఆయన విమోచించు సర్వశక్తిమంతుడిగా ఉండి మానవుడు ఎదుర్కొనేటువంటి ప్రతి బలహీనత నుంచి కూడా ఆయన ఏం చేశాడంటే మనుషులకు విమోచన కలుగజేశాడు. అందుకే దావీదు కుమారుడా నాకు చూపు దయచేయి, దావీదు కుమారుడా నా కుమార్తెకు దెయ్యం పట్టింది, దావీదు కుమారుడా నా కుమారుడు చనిపోయాడు, అయ్యా నువ్వు మమ్మల్ని రక్షించు, పక్షవాతం గలవారేమి, కుంటివారేమి, గుడ్డివారేమింటి, ప్రతి వాడి బలహీనత నుంచి కూడా దేవుడు ఏం చేశాడంటే ఆయన వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థతను ఆయన అనుగ్రహించాడు. అందుకే ఆయన నడిచినప్పుడు శక్తిమంతుడై ఉన్నాడు, ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. అందుకే ఆయన శరీరముతో జీవించినంత కాలము ఆయనలో జీవం ఉన్నది, ఆయన జీలో జీవం ఉన్నది. ఆయన భూమి మీద బ్రతికినంత కాలం కూడా ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. ఆయన తన బ్రతుకు అంతట్లో కూడా జీవించినటువంటి జీవిత కాలం అంతట్లో కూడా ఏది నాన్న ఎప్పుడు కూడా ఆయన అనారోగ్యంగా లేనే లేదు. కాబట్టి ఆయన సంపూర్ణమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడుగా మానవులకు చేసేటువంటి సంపూర్ణమైనటువంటి ఒక ప్రణాళికను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది నా శరీరము, ఇది నా శరీరము. ఎందువలన ఈ శరీరాన్ని ఆయన మనల్ని తినమని మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రతిసారి మనం ఈ ప్రభు భోజన సంస్కారాన్ని మనం ఆచరించడానికి ఎందుకు ఆచరిస్తుంటున్నామనంటే ఈయన పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము ఈయనే. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము
6వ అధ్యాయము 51 వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే యోహాను పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. కాబట్టి ఆయన రొట్టెని విరిచిది నా శరీరము. ఎప్పుడైతే ఒకసారి ఈ మాటను జ్ఞాపకం తీస్తున్నాడో దానికి మునుపైనట్టు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము నేనే. ఈ జీవాహారము నేనే నేనే అనగా మనుషుణ్ణి భూమి మీద ఆరోగ్యవంతుడిగా చేస్తుంది. అదేవిధంగా ఆత్మను సంసిద్ధపాటు చేసి పరలోక రాజ్యాన్ని కూడా వారసుడిగా చేస్తుంది. ఈ భూమి మీద దేవుడిచ్చి అనుగ్రహించేటువంటి ఈ జీవ సంబంధితమైనటువంటి ఈ ఆహారాన్ని ఆచరించటానికి మనం ఎటువంటి వారుగా ఉంటూ ఉండాలి అని అంటే, మన పాపములను మనం ఒప్పుకోగలిగితే, ఈ పాపములను నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుని నువ్వు నడిపించబడుతూ ఉంటున్నావో అప్పుడు నువ్వు దీన్ని ఆచరించగలుగుతూ ఉంటావు. పాపములను ఒప్పుకోనటువంటి వాడు, పాపక్షమాపణ లేనటువంటి వాడు ఈ జీవాహారాన్ని పుచ్చుకోలేడు. ఆయన అంటున్నాడు కదా, నేనే జీవాహారము, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేనే ద్వారము, నేనే మార్గము, నేనే సత్యము. కాబట్టి దేవుడు సర్వాంతర్యామై ఉన్నాడు. ప్రతివాని హృదయాంతరంగాన్ని ఆయన గమనించే సంస్కారాన్ని ఆచరింపజేస్తూ ఈ జీవాహారమైనటువంటి మీరు, ఈ జీవాహారమైనటువంటి నన్ను మీరు భుజిస్తూ ఉండండి. ఈ ఆహారాన్ని మీరు భుజించటానికి ఆయన మొట్టమొదటి చెప్పేటువంటి పరమోన్నతమైనటువంటి ఒక ఆహ్వానం ఏంటంటే, ఈ జీవాహారములోనికి మీరు పాలిభాగస్తులు కావాలంటే ఇక నేను మీ పాపములు ఎన్నడూ కూడా నేను జ్ఞాపకానికి తెచ్చుకోను. కాబట్టి ఏవి జ్ఞాపకానికి రావు? మనుషుడు ప్రతిదాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకుంటాడు. కాబట్టి ఈ మనుషుల వలన ఎప్పుడు కూడా విమోచన ఏమన్నా దొరుకుతుందా అంటే దొరకదు. ఎందుకంటే మనుషుడు ఎప్పుడు కూడా గతాన్ని గురించి మాట్లాడేటువంటి వాడుగా ఉంటే, దేవుడు ఎప్పుడు కూడా భవిష్యత్తును గురించే మాట్లాడుతుంటాడు. అందుకే పాతవి గతించను, సమస్తము నూతనమాయను. కాబట్టి ఈ దైవ సాన్నిధ్యంలోనికి మానవుడు ప్రవేశించడానికి, ఈ శరీరయుతమైనటువంటి దైవ సంబంధితమైనటువంటి ప్రణాళికలోనికి నువ్వు నడిపించబడటానికి ఆయన ఇచ్చేటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, చదవండి అమ్మా. నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడూను యెహోవాను గుర్చిన బోధనందదము అని తమ పొరుగువానికి తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నాను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నేను నా వారికి దేవుడినై ఉంటాను. కాబట్టి ఎన్నడను కూడా బోధన అందవలసిన అవసరం లేదు. మనిషికి కావలసినటువంటి వివేచన సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఆయన మనుషులకు ప్రసాదింపచేశాడు. ఆయన ఆలయములోనికి నువ్వు నడిపించబడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను నేను జ్ఞాపకము చేసుకొను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. కాబట్టి ఈ ప్రభు భోజనయుతమైనటువంటి సంస్కారంలోనికి నువ్వు నడిపించబడాలి అని అంటే ఇక్కడ భేదము లేదు. అల్పుడు లేకపోతే ధనవంతుడని కానీ దరిద్రుడు అనేటువంటి భేదము లేదు. మీరు చేయవలసినటువంటి సంస్థితి ఏంటి అని అంటే, నేను వారి దోషములను నేను క్షమిస్తుంటున్నాను, నేను వారి దోషములను క్షమిస్తున్నాడు. క్షమాపణ అనేటువంటిది దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. మనుషుల దగ్గర మనం ఎదురు చూసినప్పుడు ఈ క్షమాపణ మనకు దొరకదు. చాలాసార్లు మనం చూస్తుంటాం, పై మాటతోనే దాన్ని మనం ఏదో తుడిచిపెట్టేటువంటి వారుగా ఉంటాం. కానీ మొక్కలో వాటితో నింపబడినటువంటి భావావేశము ఆలోచన అంతా కూడా ఎలా ఉంటుందంటే విరుద్ధంగా నింపబడటం ప్రారంభమైంది. కాబట్టి ఈ ప్రభు భోజన సంస్కారాన్ని నువ్వు ఆచరించాలి అని అంటే ఎవరి పాపములు వాడు ఒప్పుకుంటూ ఉండాలి. నీ దోషములను నీ పాపములన్నింటి కూడా పరిహరించేటువంటి వాడు ఆయనే. కాబట్టి ఇక్కడ ఎవరికి ఎటువంటి బలవంతం కూడా లేదు. మేమేమంటామంటే సమస్తము సిద్ధపాటు చేయబడింది, వచ్చి ప్రభు భోజనాన్ని మీరు ఆచరించండి అంటే మా పాపాలు మేము ఒప్పుకోం, మా పాపాలతో మాకు ఇక సంబంధం లేదు, కాబట్టి మేము బయటికి వెళ్ళిపోతాం. ఈయన చెబుతుంటున్నాడు కదా, మీ పాపాలు పరిహరించబడుతుంటున్నాయి, ఇక మీ దోషాన్ని నేను ఎన్నడూ కూడా జ్ఞాపకం తెచ్చుకోను. ఇప్పుడు మనిషికి ఎవరు కావాలి అంటే మీ దోషాన్ని జ్ఞాపకం తెచ్చుకునేటువంటి మరలా మనుషుడు కావాలి. మీ శరీరాన్ని నాశనం పరిచేటువంటి మరలా మనుషుడు కావాలి. మిమ్మల్ని నాశనకరమైనటువంటి స్థితిలో నడిపించబడేటువంటి వ్యక్తి కావాలి. కాబట్టి సమాజాన్ని ప్రేమిస్తుంటున్నప్పుడు దైవ సాన్నిధానపు అనుభవంలోనికి నువ్వు ముందుకు నడిపించబడలేవు. పస్కా అనుభవము, దేవునితో ముందుకు సాగిపోవడానికి నిర్ణయించుకున్నావు 40 దినాలు.
లేదా జీవితకాలం అంతా కూడా దేవునితో ముందుకు సాగిపోవడానికి నిశ్చయించుకున్నావు. ఆ నిశ్చయింపులో ఆయన అడుగుతున్నాడు కదా, ఇది నా శరీరము, ఇది నా శరీరము. ఈరోజు నువ్వు తినేటువంటి ఆహారము నీకు శక్తినివ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ ఆ శక్తి నీకు ఎప్పుడు కూడా జీవితకాలం ఉండదు. కానీ ఈ జీవాహారాన్ని నువ్వు ఎప్పుడైతే భుజిస్తుంటున్నావో ఆయనలో రోగం లేదు, ఆయనలో ఎటువంటి శాపం అనేటువంటిది లేదు. ఆయన సంపూర్ణ శక్తిమంతుడు అన్నాడు. ఆ శక్తిమంతుడైనటువంటి జీవాహారాన్ని మీరు తీసుకోనండి అని అంటే మాకొద్దు అని మనం ఎందుకు బయటకు వెళ్తున్నాం? కొద్దిమంది మాత్రమే ఉంటాం. ఇప్పుడు అంటాం జీవాహారాన్ని తీసుకోండి, ప్రభు భోజన సంస్కారాన్ని మీరు ఆచరించండి అని చెప్తాం. ఎప్పుడైతే మనం ఆ మాట చెప్తాం మాకు వద్దండి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, మాకు కావాలనేటువంటి వాళ్ళు ఉంటారు. మరి ఈ త్యాగము, ఈ అనుభవాన్ని నువ్వు ఎందుకు అంగీకరించటం లేదు? ఈ త్యాగ అనుభవాన్ని మీరు ఎందుకు విశ్వసించటం లేదు? ఈ త్యాగములో నువ్వు బలపరచబడేటువంటి అనుభవాన్ని ఎందుకు కోరుకోవడం లేదు? అందుకే ఆయన అంటాడు కదా, దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తుంటున్నాడు. మనం ఖచ్చితంగా చెబుతూ ఉంటాం, దేవుడు నన్ను ప్రేమిస్తుంటున్నాడు. ప్రేమించేటువంటి దేవుడు మన బాధలను కూడా ప్రేమిస్తాడు. అవునా కదా? తప్పకుండా ప్రేమిస్తాడు. ఎంతగా ప్రేమిస్తాడు అంటే, నువ్వు బలహీనుడవా అంటే నిన్ను విడిచిపెట్టి ఆయన దాటిపోలేదు. నువ్వు బాధలు అనుభవిస్తుంటే మనుషుల్లాగా చూసి ఆనందించలేదు. నువ్వు దైవ చిత్తానికి వ్యతిరేకకరంగా ఉంటే ఇప్పుడైనాను ఇంకనైనా నువ్వు మారతావేమో, ఇప్పుడైనాను నువ్వు బ్రతుకును మార్చుకుంటావేమోనని ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడిని ఏమంటామంటే దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. ఆ ప్రేమామయుడు అన్నటువంటి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నంతసేపు మన బాధలను, మన కష్టములను, మన వ్యధలను అన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన మనలను క్షమిస్తూ ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోనికి మార్చబడుతున్నాడు. కాబట్టి ఈ శరీరాన్ని 24వ వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత దొరుకు రావడం లేదంటే స్వస్థత రావడం లేదు. ఆయన మన కొరకు సిలువలో త్యాగం చేశాడు. ఆయన పొందినటువంటి దెబ్బల చేత, ఎవరి కోసం ఆయన దెబ్బలు పొందాడు? ఆయనలో పాపము లేదు, కానీ పాపులమైనటువంటి మన కోసం ఆయన ఇచ్చేశాడు. సిలువలో ఆయన దెబ్బలను అనుభవించడం అనేటువంటిది ప్రారంభమైంది. కాబట్టి నీతి విషయమై మనం జీవించినట్లు ఆయనే శరీరమందు మన పాపములు మాను మీద మోసి ఆయన గాయముల చేత మీరేం చేస్తున్నారు? ఇప్పుడు స్వస్థత పొందుతున్నారు. కాబట్టి దేవుని దగ్గర ఈ స్వస్థత మనకు రావాలి. ప్రతివాడు కూడా అడుగుతూ ఉంటాం, ప్రభు మా బలహీనత ఉందయా, మాకు సంపూర్ణమైనటువంటి స్వస్థత కావాలి, మాకు దీవెన కావాలి. కాబట్టి ఆయన పొందినటువంటి దెబ్బల చేత, ఆ దెబ్బలు నీ కోసమే పొందాడు అని ఎవరు అంగీకరిస్తుంటున్నారు? ఎవరు అంగీకరించడం లేదు. ఎందుకు నువ్వు అంగీకరించడం? నా కోసం సిలువలో త్యాగం చేశాడు ప్రభు అని నువ్వెందుకు అంగీకరించటం లేదు? కొంతమంది మనుషులు మాట్లాడుతుంటారు, ఏంటి నేను ఇప్పుడు పుడితే ఆయన ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో త్యాగం చేయటం ఏంటి? ఒక రోగం వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, కాబట్టి క్యాన్సర్ నీకు వచ్చినాకే ముందు కనిపెడతామంటారా? క్యాన్సర్ ఒక రాగానే ముందు కనిపెడతారా? ముందే కనిపెడతారు. ముందే ఆ వ్యాధి సిమ్టమ్స్ ఎప్పుడైతే వస్తుంటావో మనందరూ, కాబట్టి ఎప్పుడో 2000 సంవత్సరాల ముందే రోగం కనుక్కున్నారు. ఆ రోగములో నుంచి మనకు విడుదల కావాలి. కాబట్టి ఆయన దెబ్బలు పొందాడు. ఇందాక జ్ఞాపకం తెచ్చాడు, ఆయన నడుస్తున్నప్పుడు శక్తి వెలువడింది, ఆయన మాట్లాడినప్పుడు శక్తి వెలువడింది, ఆయన తాకినటువంటి ప్రతి చేతులు, ప్రతి హస్తము కూడా వారిని సంపూర్ణ స్వస్థత కలుగు చేసింది. ఆయన మనకు అటువంటి స్వస్థతను, సంపూర్ణమైనటువంటి స్థితిని ఈ రూప సన్నిధానము ద్వారా, దేవుడు అనుగ్రహించేటువంటి ఈ రూప సన్నిధానపు అనుభవము ద్వారా ఎందుకు అంగీకరించటం లేదు? స్వస్థత వద్దా? పై స్వస్థత కావాలా? సంపూర్ణమైనటువంటి స్వస్థత వద్దా? ఒక మనిషి ఆత్మీయంగాను మానసికంగాను ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి స్వస్థతను తాను పొందుకోగలుగుతుంటాడో దేవుడు అతని వైపు చూడటం ప్రారంభమైంది. అందుకే మీరు గమనించగలుగుతుండేది, అతడు పొందినటువంటి దెబ్బల చేత మనకు ఏమవుతుంది? స్వస్థత కలుగుతుంది. కాబట్టి ఈ స్వస్థత నీకు కావాలి, స్వస్థ బుద్ధి కావాలి మనిషికి. ఈ స్వస్థ బుద్ధి ఏ మనిషికైతే ఉంటుందో ఆ మనిషి తన జీవితాన్ని తాను గుర్తించుకోగలుగుతుంటాడు. ఇది నాకు శాశ్వతం కాదు, శాశ్వతమైనటువంటి దేవుని శరీర రక్త మాంసాన్ని నేను అంగీకరించాలంటే నేను ముందుకు కొనసాగుతూ ఉండాలి. రెండవది ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వెంటనే ఆయన ఆ రొట్టె విరిచిన తర్వాత ఆయన రెండోది జ్ఞాపకాన్ని తీస్తే 27వ వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడి నుంచి అంటున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీనిలోది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము.
కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఇది నా రక్తము, ఇది నా యొక్క రక్తము. కాబట్టి ఈ రక్తము మనుషులను ఏం చేస్తుందంటే నిబంధనాయుతమైనటువంటి స్థితిలోని తీసుకువెళ్ళడం ప్రారంభమవుతుంది. అందుకని అన్నాడు కదా, ఇది మీ కొరకు చిందించబడుతున్నటువంటి నిబంధన రక్తము. పాప ప్రక్షాళన జరిగించబడాలి అంటే పాప పరిహార క్షేమము జరిగించబడుతుండాలి. కాబట్టి మనుషులందరి యొక్క పాపము నుంచి విమోచన కొరకు ఏం చేస్తుంటారంటే బలియాగ పశువుగా, బలి పశువుగా ఆయన అర్పించబడ్డాడు. ఆ బలియాగములో ఆయనలో దోషము లేదు. దోషం లేనటువంటి దాన్ని, కల్మషం లేనటువంటి దానినే నువ్వు బలిపశుగా నువ్వు అర్పించాలి. ఎటువంటి పొడలున్న దాన్ని కానీ, రోగం అన్నటువంటి దాన్ని కానీ, శరీర రోగం అన్నటువంటి ఏరిని కూడా నువ్వు బలిగా అర్పించడానికి అర్హత లేనే లేదు. ఈనాడు క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరాన్ని స్వీకరించడానికి సిద్ధపాటు కలిగినటువంటి నీకు ఆయన అంటాడు, ఇది నా రక్తము, ఈ రక్తాన్ని మీరు స్వీకరించి, ఇది నిబంధన రక్తము, మీ పాపములకు పరిహారము, శాశ్వత సంబంధితమైనటువంటి పరిహారం అనేటువంటిది ఆయన ద్వారా మాత్రమే మీకు జరిగించబడుతుంది. అందుకే ఆయన రక్తము విజయాన్ని సూచనగా మార్చబడింది. ఆయన రక్తము మనుషులందరిలో కూడా విమోచనితమైన స్థితిని తీసుకురావడం ప్రారంభమైంది. చదువుకున్న చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లు, ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉంటున్నది. ఈ జీవాహారము గురించి ఆయన జ్ఞాపకం తెస్తూ ఆయన రక్తము వలన మనకేం జరుగుతుందండి? క్షమాపణ దొరుకుతుంది. అది ఎవరి దగ్గర నుంచి దొరుకుతుంది? నీవు చేసినటువంటి దానికి, నీవు శిక్షను అనుభవిస్తూ నీవు నడిపించబడుతుండాల్సిన దానికి దేవుని యొద్ద నుంచి ఏం దొరుకుతుందంటే క్షమాపణ దొరుకుతుంది. ప్రతిసారి కూడా మనము క్షమాపణ కోరుకుంటాం, ప్రతిసారి కూడా క్షమించండి అనేటువంటి మాట వాడుతుంటాం. క్షమాపణ అనేటువంటి ఒక పదము శాశ్వత కాలంగా యథార్థ హృదయంతో పలకటం కన్నా కూడా మనుషులు ఏం చేస్తుంటే సింపుల్గా చిన్న సారీ చెప్పేసి వెళ్ళిపోవడానికి అలవాటు పడ్డాం. దేవుడు నిన్ను క్షమిస్తూ ఉంటున్నాడు. ఈ క్షమాపణ ఎప్పుడు దొరుకుతుంది? ఆయన రక్తమును నీ స్వీకరించడం వలన, ఆయన రక్తమును నువ్వు స్వీకరించడం వలన. అందుకే మనము ఆయన శరీరాన్ని మనం స్వీకరించడం ప్రారంభమవుతున్నప్పుడు, ప్రభువా ఈ శరీర రక్తమాంసములోనికి మేము పాలిభాగస్తులుగా మార్చబడ్డామంటే మా పాపాలు ఏం చేస్తున్నారు? మీరు క్షమిస్తున్నారు. ఆయన మన పాపాలు క్షమిస్తున్నాడు. నువ్వు ఆయన సన్నిధానంలోనికి ఆయన దగ్గర నువ్వు నడిపించబడుతున్నప్పుడు, ఆయన మన పాపాలను క్షమిస్తుంటున్నప్పుడు మనం ఏం చేయాలి? ఇతరుల పాపములను క్షమించాలి. ఆయన మన దోషములను క్షమిస్తుంటున్నప్పుడు మనం ఏం చేయాలి? ఇతరుల యొక్క దోషములను మనము క్షమించాలి. కాబట్టి ఒక విశ్వాసంతో మనం ఇక్కడికి వస్తుంటున్నాం. ఆయన నా రక్షకుడు, ఆయన నా విమోచకుడు. ఆ విమోచకుడైనటువంటి దేవుడు నన్ను శాశ్వత కాలం కూడా నడిపించేటువంటి పరమ తండ్రిగా ఉంటున్నాడు. నేను ఆయన దగ్గరకు వస్తే నాకు క్షమాపణ దొరుకుతుంది. అందుకే మనుషులు మోకరించి క్షమాపణ అడుగుతుంటాం, ప్రభువా మేము చేసినటువంటి దోషములను మీరు క్షమించండి అయ్యా. ఎవడైతే అయోగ్యముగా క్షమాపణ అడగకుండా ఆయన శరీరంలోనికి పాలిభాగస్తులుగా మార్చబడుతుంటున్నాడో వాడు ఎప్పుడు కూడా దైవ సాన్నిధ్యంలో యథార్థవంతుడిగా నడిపించబడలేడు. అందుకే ఇది నా శరీరము, ఇది నా రక్తము మీ చేతికి రాగానే మనము కృతజ్ఞతా స్తుతులు చెల్లించి దాన్ని స్వీకరిస్తుంటాం. ప్రభువా నా కోసం త్యాగం చేశావు, ప్రభువా నీ యొక్క శరీరంలో నేను స్వీకరిస్తుంటున్నాను, నీ రక్తం ద్వారా ఇప్పుడు నాకు పాప క్షమాపణ జరుగుతుంది. కాబట్టి ఈ పాప క్షమాపణ ఎప్పుడు నీ దగ్గర జరుగుతుందో, ఈ పాప క్షమాపణ నువ్వు నన్ను క్షమించాలంటే నేను ముందుగా ఇచ్చాలి, ఇతరులను నేను క్షమించాలి. ఆ క్షమాపణ గుణగల్లవాడు ప్రభు భోజనంలోనికి పాలుభాగస్తుడు అవుతుంటాడు. పాపాలు ఒప్పుకునేటువంటి వాడు ప్రభు భోజన బలలోనికి పాలుభాగస్తులుగా మార్చబడుతుంటాడు. మూడవది, దేవుడు నువ్వు ఎప్పుడైతే నువ్వు నడిపించబడుతున్నావు నిన్ను చూసి ఆనందించేటువంటి వాడుగా ఉంటాడు. ఇది నా శరీరము, ఇది రక్తము, ఇది నేను వచ్చి పర్యాంతము మీరు ఆచరించండి అంటే ఎవడు క్రమముగా దీన్ని ఆచరిస్తుంటాడు? మీరు ఒక ఉద్యోగానికి వెళ్తుంటారు, టయానికి మీరు ముందుకు వెళ్తుంటే మీకు ఏమంటారు? ఒక మంచి అవార్డు ఇస్తుంటారు, మంచి అవార్డు ఇస్తుంటారు, బెస్ట్ టీచర్ అవార్డు ఇస్తుంటారు, బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇస్తుంటారు. ఎందుకు అందిస్తున్నారు? మీరు సమయానికి వెళ్తుంటున్నారు, మీరు సమయానికి మీ పని చేస్తుంటున్నారు. కాబట్టి దేవుడు కూడా నిన్ను చూసి ఆనందించి ప్రశంసించేటువంటి వాడుగా ఉంటాడు. బలా నమ్మకమైన అయిపోతుంది కాబట్టి ఎప్పుడొకప్పుడు వెళ్ళిపోతే చివరి దీవెన తీసుకోకుండా వెళ్ళిపోయినా పర్వాలేదు, మనం ముందుగా వెళ్ళుకుంటుంటే సరిపోతుంది కదా అంటే లేదు. దేవుడు నువ్వు బలా నమ్మకమైన మంచి దాసుడుగా ఉండాలి కదా. కాబట్టి ఇది అలవాటుగా బయట తీసుకునేటువంటి పలహారం లాంటిది కాదు ఇది. వెంటనే ఏం చేస్తుంటావు? పలహారం అందకపోతే నా పలహారం ఏమైందండి అని అంటావు, డీకన్ను వెంటనే పట్టుకుని. ఇక్కడ ఆయన నీకు అందిస్తుంటే నువ్వు ఎందుకు తీసుకోలేదని ఆయన మారు ప్రశ్నించడం లేదు. స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు అందించాడు. ఎందువల్లంటే నువ్వు అంగీకరించి విశ్వాసంతో ముందుకు రావడం అనేటువంటిది ప్రారంభమైనప్పుడు. కాబట్టి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే భక్తి కనిపిస్తుంది, భక్తి కనిపిస్తుంది. ఎటువంటి భక్తి కనిపిస్తుంది? నువ్వు ఆయన సన్నిధానంలో నువ్వు వచ్చావని అంటే నువ్వు ఆయనను నమ్మినప్పుడు
దేవుడు సమస్తము కూడా నీకేం చేస్తుంటే సమకూర్చడం అనేటువంటిది ప్రారంభంది. నేను ఆయన యందు నమ్మకాన్ని ఉంచి ఉన్నాను. ఆ దేవుడు నన్ను స్వస్థపరుస్తుంటాడు, ఆ దేవుడు నన్ను ముందుకు నడిపిస్తుంటాడు, ఆ దేవుడు నన్ను ముందుకు కావాల్సిన ఆమోదయోగ్యకరమైనటువంటి స్థితిలోనికి ఆయన మనకు నడిపిస్తుంటాడు. కాబట్టి యథార్థవంతులు ఆచరించేటువంటి ఎవరైతే క్రీస్తును అంగీకరించారో, ఎవరైతే ఆయన నిలిచి ఉన్నారో, చదువుకునే నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునల్లప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని కాబట్టి తినునో లేక ఆ పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చియు రక్తమును గుర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగును. ఇది ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. కాబట్టి ఈ సత్యాన్ని గురించినటువంటి మాట. కాబట్టి మనుషుల యొక్క వేషధారణతో కూడేటువంటి భక్తి అనుభవాన్ని చూస్తున్నట్లయితే ఎవడు ఈ యొక్క దానిని అయోగ్యముగా తీసుకున్నో, క్షమించలేకుండా, క్షమాపణ లేకుండా ఎవడు ఈ రొట్టెను తినటానికి, ఎవడైతే దీనిలో నడిపించబడుతున్నాడో వాడు ఎలా ఉంటున్నాడంటే వాడు శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. అపరాధి అగును. ఈ అపరాధముల నుంచి మనల్ని కాపాడటానికే కదా క్రీస్తు ప్రభుల వారి శిలువలో త్యాగం చేసింది. మన పాపములు క్షమించటానికే కదా, మన పాపముల నుంచి మనము పరిశుద్ధపరచబడటానికే కదా. మన పాపములతో మనము మోసంతో ఇందాక అన్నాం కదా, అపరాధి యొగును. దేవుడే నీ పాపాలు క్షమించలేదు అని అంటే ఆయన రక్తం కూడా నీ పాపాలు క్షమించలేదు. నువ్వెంత పెద్ద ఘోర పాపివి. దేవుడు ఒక్కసారన్నా క్షమించేటువంటి వాడుగా ఉంటాడు. కానీ ఆయన అంటాడు కదా, వేషులు జారుతాయి కానీ ఈ అబద్ధికుడు వేషధారి దేవుని రాజ్యానికి చాలా. ఎట్టి భూమి మీద మనం తినే ఆహారంతోనే మనం బ్రతుకుదామా, లేకపోతే నిత్య జీవం ఇచ్చేటువంటి జీవాహారాన్ని మనం స్వీకరించుకుందామా? ఈ నిత్య జీవ సంబంధితమైన జీవాహారం ఉంటుంది కదా, అందుకే ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. నేను తీసుకోవడానికి ఉన్నావంటే ఆషామాషిగా అల్లాటప్పగా పెట్టి పలహారం తీసుకున్నట్టు తీసుకోవడానికి కాదు. నువ్వు వచ్చి క్షమించలేకపోతున్నావు, క్షమించేటువంటి గుణాన్ని మీరు మాకు అందించండి. లేదా నువ్వు క్షమాపణ అడుగు, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండండి అనగానే, ప్రభువా నేను క్షమిస్తుంటున్నానయ్యా, నేను పలానా వ్యక్తి విషయంలో పలానా వారి విషయంలో నీకు క్షమిస్తున్నావయ్యా. నీ రోషం ఎంతకాలం, నీ వేషం ఎంతకాలం, నీ నటన ఎంతకాలము? అందుకని అంటున్నాడు కదా, అందుకే అయోగ్యముగా ప్రభు యొక్క బల్లను ఎవడైతే తీసుకుంటున్నాడో, పాత్రలో త్రాగుతుంటున్నాడో వాడు అపరాధి అవుతున్నాడు. అందుకే ఇది ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు ఎలా ఉంటుందంటే తనకు తానే ఎవడు శిక్షించ విధించే పరిస్థితి లేదు. అందుకే తనకు తానే శిక్ష, తనకు తాను. ఎందుకే అయ్యా మేము ఆయన దగ్గర మేము ఉంటున్నాం, కానీ శిక్ష మాకు బాధండి, మాకు ఇన్ని కష్టాలండి, మాకు బాధలండి. శిక్ష కలగడానికి ఎక్కడైనా శిక్ష నుంచి విముక్తి కలగడానికి వెళ్తుంటాం, రోగం నుంచి సంపూర్ణ స్వస్థత పొందుకోవడానికి వెళ్తుంటాం. కానీ ఇక్కడికి వచ్చి శిక్ష పొందుకోవడం ఏంటి? నటించేటువంటి వ్యక్తుల పట్ల దేవుడు చూపించి, అందుకే తనకు తాను శిక్ష విధించుకుంటున్నాడు. ఎవడు కూడా వేయుడు శిక్ష. నీకు నువ్వే దేవుని దగ్గరకు వచ్చుతున్నావు, ఇది శరీరము అని నువ్వు గుర్తుపెట్టుకో. అయ్యో ఇది నా కోసము ఆయన దెబ్బల చేత ఆయన శరీరం నలగొట్టబడినటువంటి దాన్ని జ్ఞాపకం తెచ్చుకుని. ఎందుకంటే ఈ జీవాహారాన్ని తింటే నా ఆత్మ ఏమవుతుంది? ఇప్పుడు పోషించబడిద్ది. భూమి మీద నేను బ్రతుకుతాను, రొట్టె వలన బ్రతుకుతూ ఉంటున్నాను. కాబట్టి నా ఆత్మ నశింపు అనేటువంటిది లేదు, నేను నిత్యరాజ్యానికి నేను చేరతాను. ఇప్పుడు ఈ రక్తాన్ని నేను స్వీకరిస్తుంటున్నాను. ఈ రక్తం నాలో ఉన్నటువంటి అపరాధాన్ని అంతటి కూడా తీస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను నీతిమంతుడిగా తీర్చబడుతుంటున్నాను. నీతిమంతుడిగా నేను తీర్చబడుతున్నాను. నీతిమంతుడివై తిరిగి నీవు వచ్చినప్పుడు నిత్యరాజ్యపు అనుభవాన్ని నువ్వు పొందుకోగలుగుతూ ఉంటావు.
అందుకే దేవుని రాజ్యాన్ని ఎవరు స్వతంత్రించుకోగలుగుతారు? నీతిమంతులు మాత్రమే స్వతంత్రించుకోగలుగుతుంటాడు. దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకు బ్రతకడానికి ఎందుకు అంత కష్టం? మనుషులకు నచ్చిన తిండి పెట్టాలని చూస్తుంటాం, నచ్చిన బట్ట కట్టాలని చూస్తాం, నచ్చినట్టు మాట్లాడాలని చూస్తుంటాం. దేవునికి ఇష్టమైనట్లుగా ఈ 40 రోజులు ఒక్క రోజన్నా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఒకరోజు వేషముతో నింపబడినటువంటి వ్యక్తులకు ఆయన ఇచ్చేటువంటిది ఏంటో తెలుసా? మనలో శరీరం అని దానికి తాగేటువంటి వాడు గుర్తించకుండా తాగుతున్నాడు. చాలామంది బలహీనులు రోగులైనారు. చాలామంది ఏం చేశారు? నిద్రించుచున్నారు. బలహీనులై ఉన్నారు, రోగులై ఉన్నారు. జ్ఞాపకం చేసుకుంటున్నారు. దైవజనాంగమా, ఆయన మనకు రోగముల నుంచి విముక్తి కలిగించడానికి, మన బలహీనత నుంచి మనల్ని బలపరచడానికి ఆయన అంత పరిపూర్ణ త్యాగాన్ని చేస్తుంటే 40 రోజుల్లో నువ్వు మారు మనసు క్షమాపణ అనేటువంటిది లేకుండా నువ్వు ఆయన దగ్గరకు నువ్వు వచ్చి ఈ భోజన బలను ఆచరించాలి అని సిద్ధపాటు కలిగి ఉంటే ఇది మోసము నీ వరకే చెల్లుతుంది, కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. మనుషులను మోసము చేయవచ్చు. దేవుణ్ణి మోసం చేస్తామా? చేయలేము. ఒకవేళ అందుకే అంటాడు కదా, నిద్రించుచున్నారు, బలహీనులై ఉన్నారు, రోగులై ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఆ చెరకును పుచ్చుకొని అందించాడో యూదా ఇస్కరియోతు ఆ రొట్టె పుచ్చుకొనగానే వానిలోనికి ఏం ప్రవేశించింది? సాతాను ప్రవేశించింది. సాతాను ప్రవేశించింది. వాడిని వదిలిపెట్టిందా? లేదు. ఎక్కడ తీసుకెళ్ళిందంటే వాడు ఊరు పెట్టుకుని చచ్చే అంత మట్టు కూడా ఏం చేసింది? వాడిని వెలవెలలాడించింది. ఇది జీవాహారం అండి. ఈ 40 దినాల్లో మనం ఒక స్వచ్ఛమైనటువంటి సంపూర్ణ నిర్ణయానికి రావాలి. ఎందుకంటే ఆయన శరీరాన్ని స్వీకరిస్తూ ఆచరిస్తూ బ్రతికేటువంటి మనము ఇంకా లోకంతో మనము నడిపించబడేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తుంటే ప్రభు యొక్క దీవెనలు మనం ఇప్పుడు కూడా మనము పొందుకోలేకపోతుంటాం. నువ్వు ఎప్పుడైతే యథార్థ హృదయాన్ని కలిగి, ప్రభువా ఇది నీ శరీరము, నీ రక్తము, ఎందుకు యోగ్యులు కదా, ఎందుకు వెళ్ళిపోవాలండి మనం బయటికి తీసుకోవడాన్ని అనగానే? ఎందుకు లేచి వెళ్ళిపోవాలి? ఎప్పుడైనా ఆలోచించమా? నేను ఎందుకు వెళ్ళాలి? నేను అన్నీ తీసుకుంటున్నాను కదా. నువ్వు ఇచ్చిన ఆయుష్కాలం తీసుకుంటున్నాను, నువ్వు ఇచ్చిన ఆరోగ్యం తీసుకుంటున్నాను, నువ్వు ఇచ్చినటువంటి దీవెనలతో నా సంతానము, మా కుటుంబం అంతా కూడా వర్ధిల్లుతూ ఉంటే నువ్వు ఇచ్చేటువంటి ఈ శరీరాన్ని నేను ఎందుకు తీసుకోకూడదు? నాకు వద్దు అని మనం బయటికి వెళ్తుంటే మన మనస్సాక్షి గద్దించటం లేదా? నాకు వద్దు అని నేను వెళుతున్నానే, నేను చేర్చబడేటువంటి గుంపులో ఉన్నానా, లేకపోతే లోకంలోనికి తృణీకరించబడేటువంటి గుంపులో నేను ఉంటున్నానా అని మనము జ్ఞాపకం తెచ్చుకున్నాం. అందుకే ప్రభువా నన్ను ప్రతిష్ఠించండి, నీ దివ్య ప్రేమాతిశయము నా బుద్ధికి అందదు ప్రభు. ఇప్పుడైనా నాకు బుద్ధి కలుగుచే. వాడికి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తన ఇంటికి వచ్చును. నువ్వు ఎలా ఉన్నా దేవుడు స్వీకరిస్తుంటాడు. ఆయన ఎప్పుడు కూడా జ్ఞాపకం తెచ్చుకోడు. ఆయన ఎన్నడూ జ్ఞాపకం తెచ్చుకోడు. సమస్తము పాతవైపోయింది, ఇప్పుడు నూతన పరిచాడు దేవుడు. క్రీస్తు యేసునందు మీరు ఇప్పుడు నూతన సృష్టి. ఇప్పుడు గుర్తించుకొని ప్రభువా నీదు ప్రేమను నేను ఇప్పుడు నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే రేపటి దినాన్ని నేను చూస్తానో లేదో నాకు తెలియదు. రక్షణ అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నది. అందుకే నీది దివ్యాతి ప్రేమాతిశయమై నా బుద్ధికి అందదయ్యా, ఇంతగా నన్ను ప్రేమించి ఇప్పుడు నాకు ఆయుష్కాల దినాలు ఇప్పుడు నాకు తెలియపరచు, కాబట్టి నేను నిన్ను వెంబడిస్తాను అనేటువంటి సిద్ధపాటు కలిగి ఉంటే ప్రభు మళ్ళను నడిపించబోతుంటున్నాడు. నీదు దివ్యా ప్రేమాతిశయము ఇహ బుద్ధి కందదు, పరమందు నాదాని శ్రేష్ఠత నేనాను భావించే నన్ను చేర్చు రక్షక నీవు పడ్డ సేవకు, నన్ను చేర్చు రక్షక గాయపడ్డ ప్రక్కకు. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.